చరిత్ర అనేది కంప్లీట్గా గ్రూప్ 2లో 4 పేపర్స్ ఉంటే దాంట్లో చరిత్ర అనేది పేపర్ 1లో, పేపర్ 2లో అండ్ పేపర్ 4లో 3 పేపర్లు మనకు కనిపిస్తుందండి. ఈ చరిత్రలో పేపర్ 1లో 11 అంశాలు ఇస్తే దాంట్లో ఇండియన్ హిస్టరీ అనేది ఒక అంశము, తెలంగాణ హిస్టరీ అనేది మరొక అంశంగా 2 అంశాలుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా పేపర్ 2లో కూడా 50 మార్క్స్కి తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ 2 ఇవ్వడం జరిగింది. పేపర్ 2లో ఇండియన్ హిస్టరీ అనేది 30 మార్కులు, తెలంగాణ కల్చర్ అనేది 20 మార్కులు ఉంటుంది. అదేవిధంగా పేపర్ 4లో కంప్లీట్గా తెలంగాణ ఉద్యమం పైన 150 మార్కుల పేపర్ ఉంటుంది. కంప్లీట్గా ఓన్లీ చరిత్ర విభాగంకి వెళ్ళి మనకు 230 మార్కుల నుంచి 240 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. దానితో పాటు మీరు సోషియాలజీ అనే అంశంలో కూడా సమాజం అనే కోణంలో చరిత్రను మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో కూడా మనకు 10 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. దానితో పాటు తెలంగాణ ఎకానమీ పార్ట్ 2లో 2 సెక్షన్లకు కూడా హిస్టరీతో మనకు సంబంధం కలిగి ఉంటుంది. అంటే టోటల్గా మనకు ఒక 250 మార్కుల వరకు ఒక చరిత్ర విభాగంకి వెళ్ళి రావడానికి మనకు ఆస్కారం ఉంది. కాబట్టి మనకు చరిత్ర అనేది కంప్లీట్గా మనకు గ్రిప్ లేకుండా గ్రూప్ 2 సాధించడం అనేది సాధ్యం కాదు. అంటే మినిమం 100% ఆఫ్ మార్క్స్లో 43 నుంచి 45% వరకు ఒక చరిత్ర విభాగంకి వెళ్ళి వస్తున్నాయి. దాంట్లో ఒక మూమెంట్కి వెళ్ళి మనకు 150 నుంచి 170 మార్కుల వరకు స్కోర్ చేసే అవకాశం ఉంది. అంటే మనకి ఎగ్జామ్ పేపర్ 4లో 150 మార్కులు ఉన్నప్పటికీ ఎకనామిక్స్లో కొన్ని అంశాలు, పేపర్ 1లో కొన్ని అంశాలు అన్నీ తీసుకుంటే 170 to 180 వరకు మార్క్స్ స్కోరింగ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమం మీద మనకు ఒక కంప్లీట్ పిక్చర్, ఒక అవగాహన అనేది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలంగాణ ఉద్యమం రావడానికి గల కారణాలు అనేది ఒకసారి మనం విశ్లేషించే ఒక ప్రయత్నం చేస్తే, శాతవాహనుల కాలంలో ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్గా ఉన్నది. దాని తర్వాత ఈక్షాకుల కాలంలో నల్గొండ జిల్లా, దానితో పాటు ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాలు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు 3 భాగాలు కూడా మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత మనకు విష్ణుకుండిల కాలంలో వాళ్ళు తెలంగాణలో నల్గొండ జిల్లాలో మొట్టమొదటిసారిగా పరిపాలన మొదలుపెట్టి చివరిగా విజయవాడ వరకు కూడా వాళ్ళు వెళ్ళిన సందర్భాలు కనిపిస్తాయి. అంటే ఈక్షాకుల కాలంలో కూడా మనకు ఆంధ్ర తెలంగాణ కొంతవరకు కంబైన్డ్ కనబడుతుంది. ఆ తర్వాత వేములవాడ చాళుక్యులు కానీ, ముదిగొండ చాళుక్యులు కానీ వాళ్ళు కంప్లీట్గా ఓన్లీ తెలంగాణ ప్రాంతం వరకు మాత్రమే పరిపాలించారు. ఆ తర్వాత మనకు ఆంధ్ర అండ్ తెలంగాణ ఈ 2 అంశాలు కూడా మనకు కాకతీయుల కాలంలో 2 కంబైన్డ్ కనబడుతుంది. కాకతీయులు అనేవాళ్ళు వరంగల్ కేంద్రంగా పరిపాలన మొదలుపెట్టేసి అక్కడి నుంచి అటు ఆంధ్ర ప్రాంతము, రాయలసీమ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత కాకతీయుల తర్వాత కాకతీయ సామ్రాజ్యము ఢిల్లీ సుల్తానేట్లో కలపబడింది. ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్లు అనేవాళ్ళు 1323 నుంచి 1347 వరకు మన వరంగల్ ప్రాంతాన్ని, అంటే తెలంగాణ ప్రాంతాన్ని బహుమనీల కంటే ముందు ఢిల్లీ సుల్తాన్లు అనే వాళ్ళు పరిపాలించారు. 1347లో బహుమనీ సామ్రాజ్యం అనేది అధికారంలోకి వచ్చింది. అంటే బహుమనీ సామ్రాజ్యం నుంచి 1347 నుంచి అప్ టు 1948 వరకు కంప్లీట్గా ముస్లిమ్స్ అనే వాళ్ళు పరిపాలించడం జరుగుతుంది. అంటే బహుమనీలు అనేవాళ్ళు 1347 నుంచి అప్ టు కుతుబ్షాహీ సామ్రాజ్యం ఏర్పడినటువంటి 1512 వరకు కూడా బహుమనీలు అనేవాళ్ళు పరిపాలించారు. ఆ బహుమనీల్లో భాగంగా 5 రాజ్యాలు ఏర్పడ్డాయి. ఆ 5 రాజ్యాలలో మొట్టమొదటి రాజ్యము అహ్మద్నగర్ రాజ్యము, రెండో రాజ్యము బీజాపూర్ రాజ్యము, మూడో రాజ్యము బీరార్ రాజ్యము, 4వ రాజ్యము కుతుబ్షాహీ సామ్రాజ్యము, 5వ రాజ్యం బీదర్ రాజ్యం. దానిలో భాగంగా గోల్కొండ రాజధానిగా చేసుకొని తెలంగాణ ప్రాంతాన్ని కంప్లీట్గా పరిపాలించిన వాళ్ళు కుతుబ్షాహీలు అనేవాళ్ళు కనిపిస్తారు. అంటే కుతుబ్షాహీలు అనేవాళ్ళు 1512 నుంచి 1687 వరకు పరిపాలిస్తే దానిలో వాళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని మనకు తల్లికోట యుద్ధం తర్వాత అంటే 1570-80 ప్రాంతం నుంచి మళ్ళీ 1687 వరకు కుతుబ్షాహీలు అనేవాళ్ళు ఇటు తెలంగాణ ప్రాంతాన్ని అటు ఆంధ్ర ప్రాంతాన్ని రెండింటిగా పరిపాలించారు. ఆ తర్వాత మొఘలాయుల కాలంలో కూడా ఆంధ్ర తెలంగాణ 2 కంబైన్డ్గా మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత అసబ్జాయిల కాలంలో ఆంధ్ర తెలంగాణ 2 కూడా డివైడ్ కావడం అనేది జరుగుతుంది. ఆ డివైడ్ జరిగినటువంటి కారణమే తర్వాత కాలంలో తెలంగాణ వెనుకబాటుకు ఆంధ్ర ముందు పోవడానికి బ్రిటిష్ వాడి యొక్క పరిపాలన కారణమైంది. అంటే కాకతీయులు మొట్టమొదటిసారిగా తెలుగు జాతిని మొత్తం కంబైన్డ్గా పరిపాలించిన వాళ్ళు శాతవాహనులు కనిపిస్తే, ఆ తర్వాత కంప్లీట్గా కంబైన్డ్గా పరిపాలించిన వాళ్ళు
మనకు శాతవాహనుల తర్వాత కాకతీయులు అనేవాళ్ళు కంప్లీట్ తెలుగు జాతిని పరిపాలించారు. ఆ తర్వాత కంప్లీట్గా తెలుగు జాతిని పరిపాలించిన మూడో వంశము కుతుబ్షాహీ సామ్రాజ్యం. ఆ తర్వాత కంప్లీట్గా తెలుగును మొత్తం కంప్లీట్గా పరిపాలించిన వాళ్ళు అసఫ్ షాహీ సామ్రాజ్యం. అంటే ఈ 4 రాజ్యాల కాలంలో అటు ఆంధ్ర ఇటు తెలంగాణ రెండు కూడా కంబైన్డ్గా మనకు కనబడతాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే అసఫ్ షాహీ సామ్రాజ్యం 1724లో ఏర్పడితే 1724 నుంచి 1802 వరకు మాత్రమే మనము ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్గా ఉన్నాయి. మనకు నిజాం అలీ ఖాన్ కాలం కంటే ముందు నిజాం ఉల్ ముల్క్ తర్వాత వచ్చినటువంటి వారసత్వ సంఘర్షణలో నాసిర్ జంగు ముజఫర్ జంగు ఇది వారసత్వ యుద్ధాలలో కంప్లీట్గా వచ్చినటువంటి తేడాల కారణంగా ఫ్రెంచి వారు బ్రిటిష్ వాడు మనకి హైదరాబాదు రాజ్యంలో తలదూర్చి తర్వాత కాలంలో బ్రిటిష్ వాడు ఆంధ్ర ప్రాంతాన్ని డివైడ్ కావడానికి కారకుడయ్యాడు. దాన్ని మనం రెండవ కర్ణాటక యుద్ధంగా మనం పిలుస్తాం. ఈ రెండవ కర్ణాటక యుద్ధంలో వచ్చిన వారసత్వ తగాదాల కారణంగా మొట్టమొదటిసారిగా మనకు హైదరాబాదు రాజ్యంలో భాగంగా ఉన్నటువంటి ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలు అంటే కొంతవరకు ఆంధ్ర ప్రాంతం అంటే ఉత్తర సర్కార్లు ప్రాంతాలు మొత్తం కూడా మనము ఫ్రెంచి వారికి కోల్పోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనకు సర్కారు అనే పదము షేర్షా కాలంలో మొట్టమొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. అంటే షేర్షా రాజ్యంలోని భూభాగాలను మనము సర్కారులుగా పిలుస్తాం. ఆ సర్కారుల పేరుతోటి అవి మనకు సర్కారు ప్రాంతంగా పిలవడం జరిగింది. దాన్ని సర్కారు తీర ప్రాంతం అని పిలిచాం. ఆ సర్కారు తీర ప్రాంతం మొట్టమొదటిసారిగా ఫ్రెంచి వారు రెండవ కర్ణాటక యుద్ధంలో తలదూర్చి ఆ ప్రాంతాన్ని లాక్కున్నారు. ఆ తర్వాత ఫ్రెంచి వారి యొక్క ఆధిపత్యం అనేది కంప్లీట్గా తగ్గిన తర్వాత ఆ బ్రిటిష్ వారి ఆధిపత్యం పెరిగినప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి సలాబత్ జంగ్ అనేవాడు ఫ్రెంచి వారిని వదిలిపెట్టేసి బ్రిటిష్ వారి వైపు మళ్ళడం జరుగుతుంది. అలా మళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా నిజాం అలీ ఖాన్ కాలంలో మన ఒక గుంటూరు తప్ప మిగతా ఉత్తర ప్రాంతాలు మొత్తం కూడా బ్రిటిష్ వాడు తీసుకోవడం జరుగుతుంది. అంటే గుంటూరు ప్రాంతాన్ని వాడి యొక్క సోదరుడు 5వ వాడు పరిపాలిస్తుంటాడు. వాడు మరణించిన తర్వాత గుంటూరు ప్రాంతాన్ని కూడా 1788లో బ్రిటిష్ వాడు స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత మనకు వెల్లెస్లీ అనేవాడు ఒక సైన్య సహకార పద్ధతి ప్రవేశపెడతాడు. ఆ సైన్య సహకార పద్ధతి మీద మొట్టమొదటిసారిగా సంతకం చేసినటువంటి పాలకుడు ఎవరంటే మనకి హైదరాబాదు నిజాము, ఆ నిజాం అలీ ఖాన్ అనేవాడు సంతకం పెట్టాడు. ఆ సంతకం పెట్టిన కారణంగా మనకు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాలని దత్త మండలాల పేరుతో పిలుస్తారు. దత్త మండలాలంటే అనంతపురము, కడప, కర్నూలు అండ్ బళ్ళారి దత్తం చేయబడినాయి కాబట్టి వాటిని దత్త మండలాలు దారాదత్తం చేశారు కాబట్టి దత్త మండలాలుగా పిలిచారు. ఆ దత్త మండలాలు మొత్తం కూడా 1802 సంవత్సరం వరకు బ్రిటిష్ వాడు తీసుకున్నాడు. అంటే నిజాం అలీ ఖాన్ కాలంలో మొట్టమొదటిసారిగా 1766లో ఉత్తర సర్కార్లు, ఆ తర్వాత 1788లో గుంటూరు ప్రాంతము, ఆ తర్వాత దత్త మండలాల పేరుతోటి 1802 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంకి వెళ్ళి ఆంధ్ర రాయలసీమ కంప్లీట్గా డివైడ్ కావడం జరిగింది. అంటే 1800 సంవత్సరం వరకు 1724 నుంచి 1802 సంవత్సరం వరకు ఆంధ్ర తెలంగాణ రెండు కంబైన్డ్గానే ఉండడం మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత 1802 తర్వాత ఆంధ్ర రాయలసీమ వేరు, తెలంగాణ ప్రాంతం వేరు. మనం తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళు నిజాములు పరిపాలిస్తే ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతాన్ని రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించిన వారు బ్రిటిష్ వాడు. ఈ రెండు యొక్క డీవియేషనే తెలంగాణ ప్రాంతం వెనకబడి ఉండడానికి ఆంధ్ర ప్రాంతం ముందుండడానికి గల కారణంగా మారింది. అంటే బ్రిటిష్ వాడు ఆంధ్ర ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేశాడంటే వాడి యొక్క అభివృద్ధి కోసం, వాడి యొక్క వ్యాపార అభివృద్ధి కోసం, వాడి యొక్క మత అభివృద్ధి కోసం. వ్యాపార అభివృద్ధిలో భాగంగా వాడు ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలలో రైల్వే లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటు వాడు మత అభివృద్ధి కోసము ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టడం జరిగింది. దానితో పాటు ఆంధ్ర ప్రాంతంలో జాతీయ ఉద్యమం అనేది కొనసాగిన కారణంగా సాంఘిక సంస్కరణ ఉద్యమాలు కూడా కొనసాగినాయి. ఈ సాంఘిక సంస్కరణ ఉద్యమాల కారణంగా సమాజం ముందుకు పోయినది, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కారణంగా చదువు వచ్చినది. దానితో పాటు వాడు తెలుగు భాషను కూడా, తెలుగులో ఎడ్యుకేషన్ కూడా కొనసాగించాడు. దాంతోపాటు రైల్వేల నిర్మాణం, ఇవన్నీ కారణంగా ఆంధ్రవాడు ముందుకు పోయాడు. దానితో పాటు కాటన్ అనేవాడు కాటన్ బ్యారేజ్ని 1830 కాలంలో, ఆ తర్వాత విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజ్ని రెండింటి కూడా కట్టాడు. అంటే ఇక్కడ నీటిపారుదల వ్యవస్థను మొత్తం అభివృద్ధి చేసిన కారణంగా ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా కనీసంగా 30 నుంచి 40 లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది.
ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సౌకర్యాల కారణంగా ఒకవైపు ప్రాజెక్టులు, మరొకవైపు రైల్వే వ్యవస్థ, మరొకవైపు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కారణంగా ఆంధ్రవాడు ముందున్నాడు. అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో మనకు లాంగ్వేజ్ అనేది ఉర్దూ లాంగ్వేజ్. అంటే మనకు బహుమనీల కాలంలో ఉన్న భాష ఏంటంటే మొట్టమొదటిసారి తెలంగాణలో ఉన్న భాష పారశిక భాష. ఆ తర్వాత మనకు 1884లో తెలంగాణలో ఉర్దూ భాషని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ఉర్దూ భాషను ప్రవేశపెట్టిన కారణంగా మన చదువు మొత్తం కూడా ఉర్దూలోనే కొనసాగినది. అంటే అసభ్యాల కాలంలో ఒక పారిశ్రామిక అభివృద్ధి, ఒక పట్టణ అభివృద్ధి, అంటే సామాజికంగా అభివృద్ధి పరంగా ఎంతో ముందుకు పోయినప్పటికీ కానీ కల్చర్ పరంగా, సంస్కృతి పరంగా, సమాజం పరంగా తెలంగాణ మొత్తం కూడా వెనుకబడి ఉంది. ఎలా వెనుకబడిందంటే బాంచన్ని కాల్ముక్త, ఒక గడిల వ్యవస్థ, ఒక దొరల వ్యవస్థ, ఒక జమీందారు వ్యవస్థ, నిజాంలు అనే వాళ్ళు ఒక నియంత్రితంగా పరిపాలించి గస్తీ నిషాన్ 53 కింద మనకు స్వేచ్ఛ కానీ స్వాతంత్రాలు కానీ లేకుండా సమాజం అనేది వెనకబడడానికి గల కారణమైనది. ఒకవైపు ఉర్దూ భాష కారణంగా మన చదువు అనేది ఉర్దూలోనే కొనసాగినది. అంటే మనకు 1951 జనాభా లెక్కల ప్రకారము మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న అక్షరాస్యత కేవలము 6.8% మాత్రమే. అది కూడా ఉన్నటువంటి భాష ఏంటంటే ఉర్దూ భాషలో మనం చదువుకున్నాము. కానీ అదే సమయంలో బ్రిటిష్ వాడి యొక్క అక్షరాస్యత శాతం ఎంత అంటే 14% పైగా ఉన్నది. అంటే మనది 7% బిలో ఉంటే వాడు 14% పైగా ఉన్నది. అంటే వాడు ఎడ్యుకేషన్ పరంగా 1947 స్వాతంత్రం వచ్చే సమయానికి 1951 నాటికి అక్షరాస్యత పరంగా వాడు ముందున్నారు, ఆంధ్ర వాళ్ళు ముందున్నారు, మన అక్షరాస్యత పరంగా వెనుక ఉన్నాం. ఇలాంటి సమయంలో తెలంగాణ మీద ఆపరేషన్ పోలో అనేది జరిగింది. ఈ ఆపరేషన్ పోలో జరగడానికి కూడా మనకు 3 కారణాలు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే నిజాము కాలంలో ఉన్నటువంటి రజాకార్ వ్యవస్థ, రజాకార్ల యొక్క ఆకృత్యాలు పెరిగిన కారణంగా, వాళ్ళకి ఆకృత్యాలు పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం దాడి జరిగిన కారణంగా ఆ రజాకారు వ్యవస్థను ఎదుర్కోవడానికి వచ్చినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం. ఈ తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించింది ఎవరంటే కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కానీ భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి సెంట్రల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అధికారంలో ఉంది. అంటే తెలంగాణ ప్రాంతంలో సాయుధ పోరాటం నిర్వహించింది కమ్యూనిస్టులు అయితే అధికారంలో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే ఇక్కడ కాంగ్రెస్ అనేది తెలంగాణ ప్రాంతంలో కొంతవరకు వెనకడుగు వేసిన కారణంగా కమ్యూనిస్టులు అనేది అణచబడేది ఒక ప్రధాన ఉద్దేశంగా మనకి ఆపరేషన్ పోలో జరగడానికి కూడా మరొక కారణంగా చెప్పవచ్చు. మూడో కారణం ఏంటంటే 1947 నవంబర్ 29వ తారీఖు నాడు మనకి 7వ నిజాము మీర్ ఉస్మాన్ అలీ ఖాను యథాతథ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. కానీ యథాతథ ఒప్పందాన్ని మీద కట్టుబడి ఉండకపోయిన కారణంగా నిజాము మీద భారత గవర్నమెంట్ దాడి చేయడానికి కారణమైంది. అంటే 1947లో యథాతథ ఒప్పందం, కమ్యూనిస్టులు అనేవాళ్ళు సాయుధ పోరాటం, మూడవది మన దగ్గర రజాకార్ల యొక్క వ్యవస్థ కారణంగా సమాజం మీద దాడి చేసిన కారణంగా ఈ 3 కారణాలతోని ఆపరేషన్ పోలో అనేది 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు 5 రోజుల పాటు కొనసాగినది. ఈ యొక్క జరిగినటువంటి ఆపరేషన్ పోలో తదనంతరము ప్రభుత్వాలు మారిపోయినవి. సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తెలంగాణలో కమ్యూనిస్టులు అనే వాళ్ళు కొంతవరకు ప్రభావాన్ని చూపారు. కానీ ఆ సమయంలో మనకు 1947 నుంచి 1950 వరకు భారతదేశాన్ని ఎవరు పరిపాలించారంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మన యొక్క రాజ్యాంగ పరిషత్ అనేది పరిపాలించినది. అంటే అప్పటికి 1947 నుంచి 52 మధ్య ప్రజాప్రభుత్వాలు అనేవి ఏర్పడలేదు, ఒక అధికారులతో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేవి ఏర్పడ్డాయి. అలా మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి ఒక ఆర్మీ రూల్ గవర్నమెంట్ తెలంగాణ ప్రాంతంలో పరిపాలించినది. అలా పరిపాలనకు అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఎవరంటే జేఎన్ చౌదరి అనే వ్యక్తి వచ్చాడు. అంటే 1948 సెప్టెంబర్ 17 ఆపరేషన్ పోలో తర్వాత అప్పటి నుంచి 1949 డిసెంబర్ వరకు పరిపాలించింది ఎవరంటే జేఎన్ చౌదరి పరిపాలించారు. ఆ తర్వాత 1950 జనవరి 26 నుంచి 1952 మార్చి 5వ తారీఖు వరకు పరిపాలించింది ఎవరంటే ఎంకే వెల్లోడి పరిపాలించారు. వీళ్ళిద్దరి కాలంలోనే మనకు ఒక ములికి నాన్ ములికి అనే ఒక ఉన్నటువంటి విభేదాలని స్పష్టంగా కనిపిస్తాయి. అంటే ఆంధ్రవాది యొక్క ఆధిపత్యం రావడానికి గల కారణాలు ఏంటంటే ఈ యొక్క జేఎన్ చౌదరి యొక్క పరిపాలన, ఆ తర్వాత ఉన్నటువంటి ఎంకే వెల్లోడి యొక్క పరిపాలన. జేఎన్ చౌదరి కాలంలో మొట్టమొదటిసారిగా 3 ప్రాంతాలలో అంటే హైదరాబాదు రాష్ట్రం అంటే మహారాష్ట్ర,
హైదరాబాదు రాష్ట్రం అంటే తెలంగాణ, హైదరాబాదు రాష్ట్రం అంటే కర్ణాటక. ఈ 3 ప్రాంతాలలో ఉన్నటువంటి 16 జిల్లాలు కలిపితే హైదరాబాదు రాష్ట్రం. అంటే మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడకంటే ముందు మనం ఎక్కడ ఉన్నామంటే హైదరాబాదు రాష్ట్రంలో ఉన్నాం. హైదరాబాదు రాష్ట్రంలో ఈ 3 ప్రాంతాలు కూడా కొనసాగినాయి. అంటే మరాఠీలో మహారాష్ట్రలో మరాఠీ భాష, తెలంగాణలో తెలుగు భాష, కర్ణాటకలో కన్నడ భాష, ఈ 3 భాషలు కొనసాగినాయి. అంటే 1948 తర్వాత ఆపరేషన్ పోలో తర్వాత జేఎన్ చౌదరి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాంతీయ భాషలలో మనకు మొట్టమొదటిసారిగా ఎడ్యుకేషన్ మొదలుపెట్టారు. ఎడ్యుకేషన్ మొదలుపెట్టామంటే మన తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషలో మొట్టమొదటిసారిగా ఎడ్యుకేషన్ మొదలైంది. అలా మొదలైన కారణంగా మన దగ్గర తెలంగాణలో అప్పటి వరకు ఉన్నటువంటి భాష ఏంటంటే ఉర్దూ భాష ఉన్నది. మనం ఉర్దూలో చదువుకున్నాము. కానీ 1948లో మొట్టమొదటిసారిగా తెలుగులో పాఠశాలలు మొదలుపెట్టిన కారణంగా తెలుగులో బోధనకి తెలంగాణ ప్రాంతంలో సరైన అభ్యర్థులు దొరకలేదు. ఆ అభ్యర్థులను ఆసరాగా చేసుకొని ఆంధ్ర వాళ్ళు మొత్తంగా ఉపాధ్యాయుల పేరుతోటి, తెలుగు మాస్టర్ల పేరుతోటి, లెక్కల మాస్టర్ల పేరుతోటి, సైన్స్ మాస్టర్ల పేరుతోటి వాళ్ళందరూ కూడా మన వద్దకు రావడం జరిగినది. అంటే జేఎన్ చౌదరి కాలంలో ఒక ఉపాధ్యాయుల పేరుతోటి ఇక్కడికి వలస వచ్చారు. దానితో పాటు జేఎన్ చౌదరి అధికారంలోకి రాగానే ఒక కలెక్టర్ వ్యవస్థను మొత్తం కూడా, అంటే అప్పటి వరకు నుండి కలెక్టర్లను మొత్తం తొలగించి పరిపాలనలో భాగంగా కొంతమంది అధికారులని, తెలంగాణ ప్రాంతంలో అధికారులను తొలగించి సీమాంధ్ర ప్రాంతంకి వెళ్ళి, అంటే మద్రాసు రాష్ట్రంకి వెళ్ళి దిగుమతి చేసుకున్నారు. అలా పరిపాలనలో కొంతమంది తెలంగాణ ప్రాంతంలోకి ప్రవేశించారు ఉద్యోగుల రూపంలో, మరోవైపు ఉపాధ్యాయుల రూపంలో ప్రవేశించారు. ఆ తర్వాత ఎంకే వెల్లోడు అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ సిస్టాన్ని ఉర్దూ భాష నుంచి ఇంగ్లీషు భాషలోకి మార్చారు. అలా ఇంగ్లీషు భాషలోకి మార్చిన కారణంగా మనకి ఇంగ్లీష్లో ఇక్కడ ఎడ్యుకేషన్ లేని కారణంగా ఆ ఇంగ్లీషు భాష వచ్చినటువంటి మద్రాసు రాష్ట్రంకి వెళ్ళి మన తెలంగాణ ప్రాంతంలోకి కంప్లీట్గా దిగుమతి అయ్యారు. అంటే ఉద్యోగాల పరంగా ఆంధ్రులు ఎప్పుడు ప్రవేశించారు తెలంగాణలో కంటే జేఎన్ చౌదరి కాలంలో ప్రవేశించారు. ఆ తర్వాత ఎంకే వెల్లోడి కాలంలో ప్రవేశించారు. అంటే ఉద్యోగుల పరంగా వలసలు అనేవి వీళ్ళిద్దరి కాలంలో కొనసాగినది. కాబట్టి మొట్టమొదటిసారిగా ఆంధ్రుల మధ్య తెలంగాణ మధ్య వైరుధ్యాలు వచ్చి 1952 ములికీ ఉద్యమానికి దారితీసింది. అంటే ఆ ములికీ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా గోంగూర పచ్చడ గోబ్యాక్ మూమెంటు, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూమెంటు, ఆంధ్ర వాళ్ళ గోబ్యాక్ మూమెంట్ అనే కాన్సెప్ట్తో మొట్టమొదటిసారిగా ఉద్యమాలు బయలుదేరిన 1952లో. అంటే మన తెలంగాణలో గోంగూర అనే పదాన్ని మనం పుంటికూరతో పిలుస్తాము. అంటే అప్పటి వరకు తెలంగాణలో మనము ఇడ్లీ సాంబార్ అనేది తక్కువ ఉపయోగించేవాళ్ళం. అంటే మన దగ్గర మనకు సద్దగట్క, జొన్నగట్క అంటే ఒరిబియ్యం లాంటి మాత్రమే మనం ఎక్కువగా ఉపయోగించే వాళ్ళము. అందువల్ల ఆంధ్రవాడి యొక్క వంట ఆహారమైనటువంటి ఇడ్లీని సాంబార్ మీద కూడా ఒక మూమెంట్ రూపంలో తీసుకొచ్చారు. అంటే 1952 నాటికే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల సంఖ్య 70,000 మంది. కానీ ఆ 70,000 మందిని కాదని సీమాంధ్ర వాళ్ళని జేఎన్ చౌదరి, ఎంకే వెల్లోడు అనే వ్యక్తి ఇద్దరిని కూడా మన దగ్గర తీసుకొచ్చిన కారణంగా ఒక ఉద్యోగాల పరంగా వైరుధ్యం అనేది పెరిగిపోయినది. అయినప్పటికీ మనము ఆంధ్ర వాళ్ళతో తీవ్రమైన వ్యతిరేకత భావజాలంతో ఉన్నాము. 1952 నుంచి 56 వరకు కూడా ఒక హైదరాబాద్ రాష్ట్రం పేరుతో కొనసాగినాం. తెలంగాణ వాళ్ళు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు ఆంధ్ర వాళ్ళు ఇటు సైడ్ రావడానికి. కానీ ఆంధ్ర వాళ్ళు కేంద్రంలో వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడిని మొత్తం ఉపయోగించి జవహర్లాల్ నెహ్రూని కూడా ప్రభావితం చేసి, వల్లభాయ్ పటేల్ని ప్రభావితం చేసి, ఎస్కే పాటిల్ అనే వ్యక్తిని ప్రభావితం చేసి, వీళ్ళందరినీ ప్రభావితం చేసి 1956లో పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా మన మీద ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేశారు. కానీ 1952లో మొట్టమొదటిసారిగా 1952 మార్చి 6వ తారీఖున మనకు తెలంగాణలో మొట్టమొదటిసారిగా ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వాన్ని మనము బూరుగుల రామకృష్ణారావు గవర్నమెంట్గా పిలుస్తాం. బూరుగుల రామకృష్ణారావు గవర్నమెంట్లోని మొట్టమొదటిసారిగా ఆంధ్ర తెలంగాణల మధ్య వైరుధ్యం వచ్చి 1952 ములికి ఉద్యమాలు పెద్ద ఎత్తున కొనసాగినవి. ఆ ములికి ఉద్యమాలలో మొట్టమొదటిసారిగా 18 మంది అమరులైపోయారు, తుపాకీ కాల్పులకు బలైపోయారు. అంటే తెలంగాణ మొత్తం కూడా అమరవీరుల సాక్షిగా ఏర్పడిన ఒక రాష్ట్రము. అంటే 1952లో మరణించిన వారి సంఖ్య 18 మంది.
ఆ తర్వాత 1969 ఉద్యమంలో మరణించిన వారి సంఖ్య 370. ఆ తర్వాత 2009 సంవత్సరం తర్వాత తెలంగాణ రాష్ట్రం రాదోనేమని బాధపడుతూ ఆత్మ బలిదానాలు చేసిన వాళ్ళు మరొక 1000 మంది. అంటే తెలంగాణ మొత్తము అమరవీరుల సాక్షిగా ఏర్పడిన ఒక రాష్ట్రం. వాళ్ళందరి పోరాటంలో అమరులైతే ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మనం కొనసాగుతున్నాము. అందుకే మనము కంప్లీట్గా తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది అని అర్థం చేసుకునేటప్పుడు గత కాలపు చరిత్రను కూడా మనం కొంత అవగాహన చేసుకోవాలి. అంటే శాతవాహనుల కాలం నుంచి ఆ తర్వాత కాకతీయులు, ఆ తర్వాత కుతుబ్-షాహీలు, ఆ తర్వాత అసఫ్-జాహీల కాలంలో కలిసి ఉన్న మనము బ్రిటిష్ వాడి మధ్యలో ప్రవేశించి తెలంగాణ ఆంధ్రాన్ని డివైడ్ చేశారు. ఆ డివైడ్ చేసినటువంటి ఒక 156 సంవత్సరాల కాలం, అంటే 1800 సంవత్సరం నుంచి 1956 వరకు ఆంధ్ర వాళ్ళు వేరు, తెలంగాణ వాళ్ళు వేరు. ఈ 150 సంవత్సరాల కాలంలో ఆంధ్ర ప్రాంతం కొంత ముందుకు పరిగెత్తినది, తెలంగాణ ప్రాంతం సామాజికంగా ఎడ్యుకేషన్ పరంగా వెనుకబడి ఉన్నది. తెలంగాణ ఉద్యమాన్ని ఈ 4th పేపర్లో మనము 3 దశలలో సిలబస్లో పెట్టడం జరిగింది. అంటే మొదటి దశ 1948 నుంచి 71 వరకు, రెండవ దశ 1971 నుంచి 91 వరకు, మూడవ దశ 1991 నుంచి 2014 వరకు. అంటే ఈ 3 దశలలో 50 మార్కులు 50 మార్కులు 50 మార్కులు కంప్లీట్గా 150 మార్కుల సిలబస్ అనేది ప్రవేశపెట్టారు. అంటే మనకు ఈ సిలబస్లో బాగా ఆడ్లీగా ఉండే ఒక సబ్జెక్ట్ ఏంటంటే 1948 నుంచి 1971 మధ్యనే చాలా అంశాలని దీంట్లో పెట్టడం జరిగినది. అంటే మనకు ఆ యొక్క 100 మార్కులకు ఎంత కష్టపడాల్సి వస్తుందో ఈ 50 మార్కులు కూడా మనం అంతే కష్టపడాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మనము ఈ యొక్క ఉద్యమాలు ఎలా మొదలయ్యాయనే అంశాలు చదివేటప్పుడు ఇక్కడ మనం కాన్సెప్ట్ వైజ్గా అంటే ఫస్ట్ పార్ట్ మనం చూసే అంశాలు ఏంటంటే ఆపరేషన్ పోలో జరిగిన విధానము, వారి కాలంలో ఎవరెవరు అధికారులు పార్టిసిపేట్ చేశారు, ఆ యొక్క ఆపరేషన్ పోలో యొక్క ఫలితాలు మొత్తం కూడా మనం అధ్యయనం చేయాలి. దానికంటే ముందు ఆపరేషన్ పోలో గల కారణాలు కూడా మనము స్టడీ చేయాలి. ఆపరేషన్ పోలో తర్వాత జరిగినటువంటి 3 ప్రభుత్వాలు జేఎన్ చౌదరి, ముల్లర్ కాడింగ్ వెల్లోడి అండ్ బూరుగుల రామకృష్ణారావు, ఈ 3 ప్రభుత్వాలు జరిగిన తర్వాత ములికీ ఉద్యమానికి గల కారణాలు, అంటే బామనీల కాలంలో ములికీ ఉద్యమం ఏం జరిగింది, కుతుబ్-షాహీల కాలంలో ఏం జరిగినది, అసఫ్-జాహీల కాలంలో ఏం జరిగినది. అసఫ్-జాహీల కాలంలో ములికీ ఉద్యమాన్ని, బామనీ కాలంలో ములికీ ఉద్యమాన్ని మనము వ్యారియేషన్ చేయాలంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే బామనీల కాలంలో ములికీ ఉద్యమము మతపరంగా చదవాలి. అంటే ఇక్కడ బామనీల కాలంలో జరిగే మనకు ములికీ ఉద్యమాన్ని సున్నీలు వర్సెస్ షియాలు, అంటే సున్నీలు అంటే దక్కనీ ముస్లింలు, షియాలు అంటే అఫాకీలు అంటే మధ్య ఆసియా నుంచి భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళని మనము అఫాకీలుగా పిలిచాము. అంటే బామనీల కాలంలో షియా వర్సెస్ సున్నీగా మనం స్టడీ చేస్తే కుతుబ్-షాహీల కాలంలో మనము ఈ ములికీ నాన్ ములికీ వ్యవస్థ పెద్ద మనకు కనిపించదు. ఎందుకంటే కుతుబ్-షాహీలు అనేవాళ్ళు స్థానికుల పాలకులకి బాగా ఆదరించారు. వాళ్ళు ముస్లింలు అయినప్పటికీ తెలుగు జాతిని బాగా ఆదరించారు, తెలుగు వాళ్ళని తమ పరిపాలనలో పెట్టుకున్నారు. చివరి తానీషా అనే ఒక చక్రవర్తి, ఏడో యొక్క చక్రవర్తి అనే వ్యక్తి మనకు హిందువులని పరిపాలన పెట్టుకున్నారు. అక్కన్న మాదన్న ఒకరిని ఒక మీర్ జూమ్లాగా అంటే సైన్యాధిపతిగా, మరొకరిని ఒక ప్రధానమంత్రిగా పెట్టుకున్నారు. అంటే తెలుగు వాళ్ళను పరిపాలన పెట్టుకోవడమే కాకుండా తెలుగు సంస్కృతిని ఆదరించారు, తెలుగు కవులని ఆదరించారు, తెలుగు భాషని ప్రోత్సహించారు. దీని కారణంగా కుతుబ్-షాహీల కాలంలో ములికీ నాన్ ములికీ అనే వ్యవస్థ మనకు కనిపించదు. ఆ తర్వాత అసఫ్-జాహీల కాలంలో అసఫ్-జాహీలు అనే వాళ్ళు నిజాముల్ ముల్క్ అనే వ్యక్తి మొఘలాయుల యొక్క ఆస్థానంలో పనిచేశాడు. మొఘలాయుల ఆస్థానంలో ఒక సైన్యాధిపతిగా, ఆ తర్వాత ఒక ప్రధానమంత్రిగా, వివిధ రాష్ట్రాల యొక్క పాలకుడిగా పనిచేశాడు. ఆయన మొఘలాయుల యొక్క ఆస్థానంలో ప్రధానమంత్రిగా పనిచేస్తూ అక్కడ జరిగే అంతర్గత సంఘర్షణని విభేదించి ఆ వాతావరణాన్ని వద్దని చెప్పేసి దక్షిణ భారతదేశంలోకి వచ్చేసి దక్కన్లో మొట్టమొదటిసారి అసఫ్-జాహీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసినప్పుడు కొంతమందిని అంటే ఉత్తర భారతదేశంలో కొంతమంది పాలకులని సైన్యాధిపతులని తన వైపు తీసుకోవడం జరిగింది. అలా ఆయన ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశాన్ని కొంతమంది తీసుకొచ్చిన కారణంగా అసఫ్-జాహీల కాలంలో మనం ములికీ ఉద్యమాన్ని ఎలా స్టడీ చేయాలంటే ఉత్తర భారతదేశం వర్సెస్ దక్షిణ భారతదేశం.
అంటే ఇక్కడ సున్నీ మతస్థులే కనిపిస్తారు, ఇక్కడ షియా మతస్థులు అనే ప్రస్తావన రాదు. అంటే ఉత్తర భారతదేశ ముస్లిమ్స్ వర్సెస్ దక్షిణ భారతదేశ ముస్లిమ్స్ అన్న కోణంలో ఇక్కడ స్టడీ చేయాలి. అంటే మొట్టమొదటిసారిగా సాలార్ జంగ్ అనే వ్యక్తి సంస్కరణను ప్రవేశపెట్టి కొంతమంది ఉద్యోగులు ఇక్కడ తీసుకొచ్చుకున్న కారణంగా ఇక్కడ ములికి నాన్ ములికి అనే సమస్య బయలుదేరినది. అంటే ఉత్తర భారతదేశం చాలామంది ఎంప్లాయీస్ దిగుమతి చేసుకున్న కారణంగా దక్షిణ భారతదేశంలోని ముస్లింలు అనే వాళ్ళు తీవ్రంగా విభేదించారు. అలా తీవ్రంగా విభేదించినప్పుడు సాలార్ జంగ్ అనే వ్యక్తి మొట్టమొదటి ఒక ఫర్మానా జారీ చేశాడు 1868లో. ఆ తర్వాత మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో కూడా ఈ ములికి నాన్ ములికి సంఘర్షణ తలెత్తి ఆయన కూడా 1888లో మరొక ఫర్మానా జారీ చేశాడు. ఆ తర్వాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో 1919 ఒక ఫర్మానాని జారీ చేశాడు. ఈ ఫర్మానా అనేది తెలంగాణ ఉద్యమానికి అత్యంత క్రియాశీలకమైనది. ఈ ఫర్మానానే మనకు 1973లో 6 సూత్రాల పథకం ప్రవేశపెట్టే వరకు కూడా ఈ ఫర్మానానే అమల్లో ఉన్నది. 1919 ఫర్మానాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ 1919 ఫర్మానా ప్రకారము ములికి అంటే స్థానికత అంటే కాలం ఎంత అంటే 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల ములికి అనే 1973 వరకు కొనసాగుతుంది. అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ఉంటే 1919 ఫర్మాన్ని మనం స్పష్టంగా చదవాలి. దానికంటే ముందున్నటువంటి 1910 ఫర్మానాన్ని చదవాలి. ఆ తర్వాత 1935లో వచ్చినటువంటి నిజాం సబ్జెక్ట్ లీగ్ని చదవాలి. ఆ తర్వాత 1947-49 మధ్య కాలంలో వచ్చినటువంటి సివిల్ సర్వీసు వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులని చదవాలి. ఇవన్నీ చదివితే ములికి ఉద్యమాల చరిత్రనే మనకు అర్థమవుతుంది. అంటే ఆ తర్వాత మనకు ములికి ఉద్యమము 1952లో ఆంధ్ర వర్సెస్ తెలంగాణ మధ్యగా మారిపోయింది. అంటే ములికి ఉద్యమాలు 3 దఫాలు. బామనీల కాలంలో సున్నీలు వర్సెస్ షియాలు, అసబ్జాల కాలంలో ఉత్తర భారతదేశం వర్సెస్ దక్షిణ భారతదేశం, ఆ తర్వాత 1952 తర్వాత ఆంధ్ర వర్సెస్ తెలంగాణ. ఈ 3 కాన్సెప్ట్లో మనం తెలంగాణ ఉద్యమాన్ని ములికి ఉద్యమాలను అర్థం చేసుకోవాలి. అంటే తెలంగాణ ఉద్యమం అనేది ఎలా మొదలైందంటే భాషలో మొదలైంది, ఉర్దూ భాషలో మొదలైనది. తెలంగాణలో అధికార లాంగ్వేజ్గా ఉన్నటువంటి ఉర్దూ భాష కారణంగానే తెలంగాణలోకి ఆంధ్ర వాళ్ళు రావడానికి ఒక కారణమైనది. అంటే మనకు 1948 నుంచి 71 వరకు ఉన్న సిలబస్ని మనం అర్థం చేసుకునేటప్పుడు ఆపరేషన్ పోలో 3 ప్రభుత్వాలు, ఆ 3 ప్రభుత్వాల తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం. ఆ పెద్ద మనుషుల ఒప్పందం రావడానికి గల కారణాలను విశ్లేషించినప్పుడు ఎస్ఆర్సి యొక్క నివేదిక అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ యొక్క సంఘాన్ని మనం చదవాలి. దాన్ని ఎస్ఆర్సి నివేదిక అంటాం. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్గా పిలుస్తాం. సయ్యద్ ఫజల్ ఆధ్వర్యంలో దాన్ని ఏర్పాటు చేశారు. అది ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలా, ఆంధ్రప్రదేశ్ను కలపాలా అనేది బాగా పరిశీలించి ఎస్ఆర్సి నివేదిక ప్రస్తుతానికైతే హైదరాబాదు రాష్ట్రాన్ని తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించాలని స్పష్టంగా పేర్కొన్నది ఎస్ఆర్సి యొక్క నివేదిక. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఆర్సి నివేదికను పట్టించుకోకుండా 1956లో ఆంధ్ర తెలంగాణ 2 ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర ప్రాంతాన్ని మహారాష్ట్రలో కలిపింది, కర్ణాటక ప్రాంతాలను కర్ణాటకలో కలిపింది. తెలంగాణని మాత్రం తీసుకుపోయి 1956లో ఆంధ్రప్రదేశ్లో కలపడం అనేది జరిగింది. దీని కారణంగానే మనకు ఆ 1956 తర్వాత ఆంధ్రుల మధ్య తెలంగాణ మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు వచ్చినాయి. అవి ఏ అంశాలు వచ్చినాయంటే 3 అంశాలు. ఒకటి నీళ్లు, రెండవది నిధులు, మూడవది నియామకాలు. నీళ్లు, నిధులు, నియామకాలు. అయితే నీళ్ళల్లో మనకి ఎంత వాటా పోయింది, ఎంత వాటా వచ్చింది సరిగా లెక్కలు సరిగా సిస్టమైన నిర్మాణంలో కనిపించలేదు. ఆ తర్వాత నిధులు కూడా ఎన్ని తరలించబడ్డాయి కూడా సరైన ఆధారాలు దొరకలేదు. కానీ ఖచ్చితమైన ఆధారాలు దేంట్లో దొరికినాయి అంటే నియామకాలు అనే అంశంలో దొరికినవి. అంటే నియామకాలు అనే అంశం దేనితో ముడిపడిందంటే ములికి అనే పదంతో ముడిపడినది. అంటే ఉద్యోగాలు అనే అంశం మీద ముడిపడిందండి. అంటే ఒక ఉద్యోగం కారణంగా 3 తరాలు బాగుపడతాయి. అంటే ఆంధ్రవారి ఆధిపత్యం కారణంగా తెలంగాణ ప్రాంతంలో 3 తరాల ప్రజలు తమ యొక్క ఉద్యోగాలు కోల్పోయాడు. ఒక ఉద్యోగం వస్తే ఓ వ్యక్తిని గౌరవించబడుతుంది,
ఆ వ్యక్తినికి ఉపాధి కల్పిస్తుంది. ఆ తర్వాత వచ్చే తరానికి ఎడ్యుకేషన్ పరంగా ముందు అనేది మనకు కనిపిస్తుంది ఒక ఉద్యోగ పరంగా. అదే ఉద్యోగం లేకపోతే మనం వెనుకబడి ఉంటాము. అదే ఉద్యోగం లేకపోతే అక్షరాస్యత పరంగా వెనుకబడి ఉంటాము. అంటే మన తాత అనేవాడు చదువుకుంటే మన తండ్రి అనేవాడు ముందుకు పోతాడు. మన తండ్రి అనేవాడు మంచి చదువుకుంటే మనం ఇవాళ కాన్వెంట్ స్కూళ్ళలో చదువుకున్నాం. అంటే మన తాత చదువుకోలేదు, మన తండ్రి చదువుకోలేదు. ఈరోజు మనం ఫస్ట్ జనరేషన్గా కొనసాగాల్సిన అవసరం ఏర్పడింది. అన్నిటికల కారణం ఏంటంటే ఉద్యోగాలు. అంటే 1956 నుంచి 1968 మధ్య దాదాపుగా ఆంధ్ర వాళ్ళు కొల్లగొట్టిన ఉద్యోగాల సంఖ్య 22,000 ఉద్యోగాలు. ఆ తర్వాత 1975 నుంచి 1981 మధ్య 610 జీవో ప్రకారము జయభారత్ రెడ్డి యొక్క నివేదిక ప్రకారము ఆంధ్ర వాళ్ళు కొల్లగొట్టిన ఉద్యోగాల సంఖ్య 58,962 ఉద్యోగాలు. ఆ తర్వాత మనకు గిరిగ్లాని నివేదిక ప్రకారము తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర వాళ్ళు కొల్లగొట్టిన ఉద్యోగాల సంఖ్య దాదాపుగా 2.5 లక్షలు. అంటే దాదాపుగా కంప్లీట్గా మనకు 1956 నుంచి 2014 మధ్య 3 లక్షలకు పైన 3 నుంచి 4 లక్షల ఉద్యోగాలు సీమాంధ్రులు కొల్లగొట్టారు. కాబట్టి కంప్లీట్గా తెలంగాణ ఉద్యమం అనేది ఈ ఉద్యోగాల చుట్టే తిరుగుతుంది. అంటే 1347లో ములికి ఉద్యమాలు మొదలైతే ఇవాళ ఉన్నటువంటి 2016 సంవత్సరంలో ఇవాళ ఉద్యోగాల విభజన కోసము నియమించబడినటువంటి కమలనాథు కమిషన్ వరకు అంటే దాదాపుగా ఒక 650 నుంచి 700 సంవత్సరాల ములికి ఉద్యమాల చరిత్ర ఉన్నది. అంటే 1956 నుంచి 2014 మధ్య ములికి నాన్ ములికి తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అనే కోణంలో మనం స్టడీ చేయాలి. అంటే తెలంగాణ ఉద్యమంలో ఒక బేసిక్ పాయింట్ మనం క్లియర్ కట్గా చదవాల్సిన పదం ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందం. పెద్ద మనుషుల ఒప్పందంలో మనకు 14 అంశాలు చూపిస్తాయి. ఆ 14 ఆర్టికల్స్లో 10 అంశాలు కనిపిస్తాయి. అంటే మొట్టమొదటి అంశం ఏంటంటే మనకు కనిపించే అంశం ఏంటంటే నిధుల గురించి చెప్తారు. నిధులు అంటే బడ్జెట్ గురించి చెప్తారు. రెండో అంశం ఏంటంటే మనకు మద్యపాన గురించి చెప్తారు. మూడో అంశం ఏంటంటే చదువు గురించి చెప్తారు. నాలుగో అంశం ఏంటంటే ఉద్యోగాల గురించి చెప్తారు. ఐదో అంశం ఏంటంటే ఉర్దూ భాష గురించి చెప్తారు. ఆరో అంశం ఏంటంటే స్థానిక నియమాల గురించి. అంటే ఉదాహరణకు 12 సంవత్సరాలని పేర్కొన్నారు, కానీ మనం పరిగణలో తీసుకోవాల్సి మాత్రం 15 సంవత్సరాల అంశాన్ని మాత్రమే మనం పరిగణలో తీసుకోవాలి. ఆ తర్వాత ఉన్న అంశం ఏంటంటే భూమి యొక్క లావాదేవీల గురించి. అంటే తెలంగాణ ప్రాంతంలో భూములు కొనాలన్నా అమ్మాలన్నా కూడా తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి యొక్క సలహాలు సూచనల ప్రకారమే చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. అంటే 9, 10, 11 అంశాలలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి గురించి మనం స్పష్టంగా చదవాలి. ఆ తర్వాత ఉన్నటువంటి అంశం ఏంటంటే మంత్రి మండలి గురించి. మంత్రి మండలి కూడా పరిపాలనా పరంగా చాలా క్లారిటీగా పేర్కొన్నారు. అంటే తెలంగాణ ప్రాంతం వాడికి ముఖ్యమంత్రి ఇస్తే ఆంధ్ర ప్రాంతం వాడికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఆంధ్ర ప్రాంతం వాడు ముఖ్యమంత్రి చేస్తే తెలంగాణ ప్రాంతం వాడికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి. దానితో పాటు తెలంగాణ ప్రాంతాన్ని కంపల్సరీగా ఒక ముస్లిం మంత్రిని కంప్లీట్గా నియమించాలి. దానితో పాటు ముఖ్యమైనటువంటి 5 శాఖలలో 2 శాఖలు మనకు కంప్లీట్గా కేటాయించాలి. అంటే ఒక హోంమంత్రి, ఒక ఆర్థిక శాఖ మంత్రి, ఒక ప్రణాళిక శాఖ మంత్రి, ఒక రెవెన్యూ శాఖ మంత్రి అండ్ భారీ పరిశ్రమలు. ఈ ముఖ్యమైన 5 శాఖలలో 2 శాఖలు మనకు కంప్లీట్గా ఇవ్వాలని పెద్ద మనుషుల ఒప్పందంలో రాసుకున్నారు. కానీ దాన్ని ఎప్పుడు కూడా పాటించలేదు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవులు రాలేదు. కంప్లీట్గా 57 సంవత్సరాల కాలంలో 16 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే ఆ 16 మంది ముఖ్యమంత్రుల్లో తెలంగాణ ప్రాంతం వాళ్ళు పరిపాలించింది కేవలం 4 మాత్రమే. ఆ 4 ఒక జలగం వెంగళరావు ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి మరొక వ్యక్తి కూడా. అంటే కంప్లీట్గా తెలంగాణ ప్రాంతం వాళ్ళు పరిపాలించింది ఒక పివి నరసింహరావు, ఒక మర్రి చెన్నారెడ్డి, ఒక టంగుటూరు అంజయ్య, 3 మాత్రమే పరిపాలించారు. ఈ 3 యొక్క పాలనా కాలం ఎంత అంటే జస్ట్ ఒక 5.5 సంవత్సరాలు మాత్రమే మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ రాజకీయ ఆధిపత్యాన్ని కూడా కంప్లీట్గా సీమాంధ్ర వాళ్ళు మన మీదనే పొందడం అనేది జరిగింది. కాబట్టి మన కంప్లీట్గా తెలంగాణ ఉద్యమ చరిత్ర దేని చుట్టూ తిరుగుతుందంటే రాజకీయాల చుట్టే తిరుగుతున్నది. అంటే మనం ఫస్ట్ పార్ట్లో చదివేటప్పుడు ఆపరేషన్ పోలో 3 ప్రభుత్వాలు, పెద్ద మనుషుల ఒప్పందం, దానికంటే ముందున్నటువంటి ఎస్ఆర్సి యొక్క నివేదిక, దానితో పాటు చిన్న రాష్ట్రాలపై అంబేద్కర్ యొక్క అభిప్రాయాలు. అంబేద్కర్ యొక్క అభిప్రాయాల తర్వాత మనం చూడాల్సిన ప్రధాన అంశము పెద్ద మనుషుల ఒప్పందంలో క్లియర్ కట్గా ఉండే అంశాలు,
తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి అది కమిటీగా ఎలా మారింది, ఆ కమిటీ చేసిన ఒక పనులేమిటి, దాని తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం ఏ విధంగా ఉల్లంఘన గురైంది. అంటే 1956 నుంచి 1968 మధ్య ఉల్లంఘనలే 69 జై తెలంగాణ ఉద్యమానికి గల కారణాలు. అంటే ఇక్కడ మనకు సిలబస్ అనేది 71 వరకు పెట్టారు, కానీ 71 వరకు మనం చదవకుండా 68 వరకే కట్ చేసి మళ్ళీ 69 నుంచి మళ్ళీ 85 వరకు చదవాలి. అంటే సిలబస్ 1948 నుంచి 71 వరకు సిలబస్ పెడితే దాన్ని 68 వరకు చదవాలి. 69 తర్వాత జై తెలంగాణ ఉద్యమము జయాంధ్ర ఉద్యమంతో లింకప్ కలిగి ఉంటుంది. అంటే 69 నుంచి మళ్ళీ 85 వరకు చదవాలి. 85 వరకే క్లోజ్ చేసేసి మళ్ళీ 85 నుంచి 2014 వరకు చదివితేనే ఒక సిలబస్ అనే లింకప్ అనేది దొరుకుతుంది. అంటే జై తెలంగాణ ఉద్యమం లేకుండా జై తెలంగాణ ఉద్యమం జై ఆంధ్ర ఉద్యమం అనేది రాదు. అంటే ఇక్కడ మనం 71లో కట్ చేస్తే దీనికి దానికి ఒక వేరియేషన్ అనేది కనిపిస్తుంది. కాబట్టి మనము 69 జై తెలంగాణ ఉద్యమానికి గల కారణాలు అన్వేషించేప్పుడు మళ్ళీ పెద్ద మనుషుల ఒప్పందంలో ఉల్లంఘన మనకు ఫస్ట్ పార్ట్గా కనిపిస్తాయి. అంటే మనకి మధ్య వ్యవస్థలో జై తెలంగాణ ఉద్యమము జై ఆంధ్ర ఉద్యమము దానితో పాటు జై తెలంగాణ జై ఆంధ్ర ఉద్యమంలో భాగంగా వచ్చినటువంటి సూత్రాలు అంటే 8 సూత్రాల పథకము, 5 సూత్రాల పథకము, 6 సూత్రాల పథకము, ఈ 3 పథకాలని చాలా క్లియర్ కట్గా మనం చదవాలి. ఈ 3 పథకాలను అంశాలన్నీ కూడా మనము బాగా అవగాహన చేసుకోగలిగితే ఈ 3 పథకాలకి వెళ్ళి మనకి ఎక్కువ క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంది. అంటే మనం మధ్యస్థలో చదివేటప్పుడు జై తెలంగాణ ఉద్యమము జై ఆంధ్ర ఉద్యమం దానితో పాటు జీవో నెంబర్ 36 8 సూత్రాలు 5 సూత్రాలు 6 సూత్రాలు ఈ యొక్క 5-6 అంశాలతో పాటు 3 కమిటీలు. ఒకటి లలిత్ కుమార్ కమిటీ, రెండవది లలిత్ కుమార్ కమిటీ తర్వాత వశిష్ఠ భార్గవ కమిటీ, దానితో పాటు కైలాసనాథ్ వాంచు కమిటీ. ఈ 3 కమిటీలు ఆ యొక్క 3 సూత్రాలు జీవో నెంబర్ 36 జై తెలంగాణ ఉద్యమము జై ఆంధ్ర ఉద్యమం ఇవి మధ్యస్థంలో మనం చదవాల్సిన ముఖ్యమైన అంశాలు. అంటే మనకు క్లియర్ కట్గా ఒక బాగా వ్యారీ చేస్తుంటే బాగా అవగాహనతో చదవాలని ప్రధానమైన 2 అంశాలు ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందము 6 సూత్రాలు. అంటే 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 వరకు ఉన్నటువంటి కంబైన్డ్గా 57 సంవత్సరాల కానీ 2 భాగాలు చేసుకోవచ్చు. అంటే 1956 నుంచి 1973 వరకు పెద్ద మనుషుల ఒప్పందం అమల్లో ఉంటే 1975 నుంచి 2014 వరకు అమల్లో ఉన్నది ఏంటంటే 6 సూత్రాల పథకము. ఇవాళ మనము చదువుతున్నాం. అంటే మనము స్థానిక కోటా దేన్ని బట్టి పరిశీలిస్తారంటే 10వ తరగతి కంటే ముందున్నటువంటి 4 సంవత్సరాలు. అంటే మనము ఆ 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడ లోకల్గా పరిగణిస్తాం. అలాగే ఉద్యోగాల పరంగా జిల్లా స్థాయి ఉద్యోగాలు, మనకు జోనల్ స్థాయి ఉద్యోగాలు, మల్టీ జోనల్ స్థాయి ఉద్యోగాలు, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు అని చెప్పేసి మనకు 4 భాగాలు చేశారు. ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి అంటే మన 6 సూత్రాల పథకంలో భాగంగా కనిపిస్తాయి. కానీ ఇవన్నీ అంశాలు కూడా మన మధ్యస్థ వ్యవస్థలో మనం కంప్లీట్గా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత మనము నక్సలైట్ మూవ్మెంట్ అనేది కంప్లీట్గా చదివేంటి మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే నక్సలైట్ ఉద్యమం. ఈ నక్సలైట్ ఉద్యమం అనేది 1967 బెంగాల్లో మొదలై ఆ తర్వాత శ్రీకాకుళం పోయి శ్రీకాకుళం నుంచి మళ్ళీ తెలంగాణకు ఏ విధంగా నక్సలైట్ ఉద్యమం ఎలా వ్యాపించిన అంశాలు కూడా మనము ఈ యొక్క మధ్యస్థ అంశాలలో మనం చదవాల్సి ఉంటే ఒక ప్రాథమిక అంశాలుగా మనం పరిగణలో తీసుకోవాలి. అంటే ఈ నక్సలైట్ ఉద్యమాన్ని 69 నుంచి 85 వరకు ఒక దశగా, 85 నుంచి 2014 వరకు మరొక దశగా చదవాలి. అంటే 69 నుంచి 85 వరకు జరిగిన నక్సలైట్ మూవ్మెంట్లో ఉండే ప్రాథమిక అంశాలు ఏంటంటే ఇక్కడ జమీందారులు అంటే భూస్వాములు వర్సెస్ నక్సలైట్లు అనే కోణంలో చదివితే 85 నుంచి 2006 అంటే వైఎస్ రాజశేఖర్ గవర్నమెంట్ వరకు చదివే అంశాలు ఏంటంటే గవర్నమెంట్ వర్సెస్ నక్సలైట్లు. అంటే మొదటి దశలో భూస్వాములు వర్సెస్ నక్సలైట్లు అయితే 85 తర్వాత దాని పరిణామక్రమం మారిపోయి గవర్నమెంట్ వర్సెస్ నక్సలైట్ అనే పదంలో మనం కంప్లీట్గా చదవాలి. దీంట్లో భాగంగా ఆ యొక్క బెంగాల్లో ఎలా మొదలైంది, ఆ బెంగాల్లో మొదలైంది చార్ ముజందార్ ఎవరు, ఆయన కాన్సెప్ట్లు ఎలా ఉద్యమాలు మొదలైనవి, శ్రీకాకుళంలో జరిగిన ఉద్యమాలకు నేపథ్యం ఏమిటి, తెలంగాణలో ఉద్యమం ఏ నేపథ్యంలో వచ్చింది, దాంట్లో భాగంగా చిన్మెట్ సంఘటన ఏమిటింది, జగిత్యాల జైత్ర ఏంటి, ఈ యొక్క యాత్రలు మొత్తం కూడా మనము మధ్యస్థ దశలో మనం చదవాల్సిన అవసరాలు ఉంటాయి. కాబట్టి నక్సలైట్ అనే మూమెంట్ మీరు కంప్లీట్గా తెలంగాణ ఉద్యమ చరిత్రలో అర్థం చేసుకుంటే మీకు సోషాలజీ అనే పార్ట్లో కూడా మనకు ఒక 3-4 మార్కులు అక్కడ టచ్ కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి నక్సలైట్
నక్సలైట్ అనే పదంతో దానికి అర్థ వివరణ, ఆ ఉద్యమం యొక్క జరిగిన తీరు, దాంట్లో నష్టాలు, దానికి వచ్చినటువంటి కమిటీలు మొత్తం కూడా మనం స్టడీ చేయాలి. కాబట్టి మధ్యస్థ దశలో ఈ అంశాలు మొత్తం చదివి ఆ తర్వాత ఎన్టీఆర్ కాలంలో, చంద్రబాబు నాయుడు కాలంలో తెలంగాణ సమాజం పైన సీమాంధ్రవాది యొక్క ఆధిపత్యం ఎలా కొనసాగింది అనే అంశం నేపథ్యంలో మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే తెలంగాణ ప్రాంతానికి తీవ్రంగా నష్టం చేసినటువంటి ముఖ్యమంత్రులు ప్రధానంగా ముగ్గురు కనిపిస్తారు. మొట్టమొదటి వ్యక్తి ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు. నందమూరి తారక రామారావు పేదలేక దేవుడిగా ఆయన చెప్పుకోవడం జరిగింది. కానీ ₹2 కిలో పథకంతో, ఉచిత విద్యుత్ కరెంటు పేరుతోటి తెలంగాణ అస్తిత్వాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరంటే నందమూరి తారక రామారావు. నందమూరి తారక రామారావు కాలంలో దాదాపుగా సీమాంధ్ర ప్రాంతంకి వెళ్ళి 10 నుంచి 15 లక్షల మంది వలసలు వచ్చారు. ఆ వలసలో వచ్చిన వారికి ఒక ఎర్ర తివాచి పనిచేసి వాళ్ళకు పారిశ్రామిక రంగంలో అన్ని రంగాలలో సౌకర్యాలు కల్పించి వాళ్ళ ఫిల్ము ఇన్స్టిట్యూట్లు కూడా ఏర్పడడం గల కారకుడు ఎవరంటే ఎన్టీఆర్. దాని కారణంగా హైదరాబాదులోని భూభాగం మొత్తం కూడా ఆక్రమణకు గురైంది. రంగారెడ్డి జిల్లాలో మొత్తం కూడా ఆక్రమణకు గురైంది. అంటే తెలంగాణ ప్రాంతానికి తీవ్రంగా నష్టం చేసేట్టు ముఖ్యమంత్రులు నెంబర్ 1 స్థానంలో ఉండేది ఎన్టీఆర్ అయితే, ఆ తర్వాత ఆయన అధికారాన్ని చేజిక్కించినటువంటి చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని కంప్లీట్గా నష్టం చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరంటే వైఎస్ రాజశేఖర్. ఆ తర్వాత తెలంగాణ నష్టం చేసిన రాజకీయ పరంగా నష్టం చేసిన వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తిగా నీలం సంజయ్ రెడ్డి కనిపిస్తాడు. ఆ తర్వాత జై తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగడానికి, అలాగే జై తెలంగాణ ఉద్యమంలో 370 మంది మరణించడానికి కారకుడైనటువంటి ఒక నియంత పాలన కొనసాగింది. ఆ నియంత ఎవరంటే కాసు బ్రహ్మానందరెడ్డి. ఇవాళ వాళ్ళందరి పేరుతోటి హైదరాబాద్లో పార్కుల పేర్లతోటి, కాలనీల పేరుతోటి వివిధ రకాల పేర్లు పెట్టుకున్నాం. కానీ తెలంగాణకు తీవ్రంగా నష్టం చేసిన వాళ్ళు ఈ 5 వ్యక్తులు కనిపిస్తారు. ఒక ఆయన నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, నందమూరి తారక రామారావు, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్. వీళ్ళ కాలంలో జరిగినటువంటి రాజకీయ సంఘర్షణ, అస్తిత్వం మీద ఒక దాడి, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నేపథ్యాలలో మనం మొత్తంగా ఈ మధ్యస్థ దశలో స్టడీ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఆ తర్వాత మనకు చివరి దశ ఉద్యమంలో కనిపించేవి మనకు ప్రధానంగా 4 అంశాలు స్టడీ చేయాలి. ఆ 4 అంశాలలో మొట్టమొదటి అంశం ఏంటంటే పౌర సంఘాలు. పౌర సంఘాలంటే తెలంగాణ ఉద్యమాన్ని మేధావి వర్గానికి, విద్యార్థి వర్గానికి, చదువుకున్న వర్గానికి మొత్తంగా ఉద్యమాన్ని పరిచయం చేసిన ఎవరంటే పౌర సంఘాలు. తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, తెలంగాణ ఐక్యవేదిక, భువనగిరి సభ, సూర్యాపేట సభ, ఆ తర్వాత వరంగల్ యొక్క డిక్లరేషన్, ఇలా సభలు, సమావేశాలు, సంస్థలు ఏర్పాటు చేసి, పత్రికలు ప్రారంభించి, పుస్తకాలు ప్రచురించి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఆర్థిక రంగంలో, సాగునీటి రంగంలో, సమాజపరంగా, అస్తిత్వపరంగా ఎలా తెలంగాణ సమాజం దోపిడీకి గురైందో ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించి తమ కరపత్రాల ద్వారా, పుస్తకాల ద్వారా తెలంగాణ సమాజానికి తెలియజేసిన వాళ్ళు ఎవరంటే పౌర సంఘాలు, కవులు, కళాకారులు, మేధావులు. వాళ్ళు కాలికి గజ్జగట్టి గ్రామ గ్రామాన దుమ్దాములు నిర్వహించి తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పారు. అంటే వీళ్ళు చేసినట్టు ప్రధానమైన ఒక వ్యవస్థ ఏంటంటే చదువుకున్నటువంటి సమాజాన్ని మేల్కొల్పారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా 1983 నుంచి 2006 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పౌర సంఘాల గురించి మనం బాగా క్లియర్ కట్గా చదవాలి. ఈ అంశంకి వెళ్ళి దాదాపుగా మనకు ఒక 10 నుంచి 15 మార్కుల వరకు రావడానికి ఆస్కారం ఉంది. అంటే 83 నుంచి 2006 సంవత్సరాల మధ్య దాదాపుగా 60 పౌర సంఘాలు కనిపిస్తాయి. కాబట్టి సంస్థలు, పత్రికలు, అక్కడ మేధావులు రాసినటువంటి పుస్తకాలు, ఈ 3 నేపథ్యాలలో మనం ఎక్కువగా చదివితే దాదాపుగా ఒక 10 నుంచి 15 మార్కులు స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే తెలంగాణ ఉద్యమ నిర్మాణాన్ని మొట్టమొదటిసారిగా చేపట్టిన వాళ్ళు కవులు, కళాకారులు, మేధావుల రూపంలో ఉన్నటువంటి పౌర సంఘాలు. కాబట్టి ఆ ఉద్యమాన్ని వాళ్ళు ఒక రన్వేని, ఒక రోడ్వేని నిర్మిస్తే ఆ రోడ్వే మీద ఒక ఉద్యమాన్ని నిర్మించి, నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక వ్యవస్థ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ యొక్క అధినేత ఉన్నటువంటి కేసీఆర్.
కాబట్టి వీళ్ళు ఒక రన్వేని నడిపిస్తే ఆ రన్వే మీద కారుని అత్యంత వేగంగా తీసుకుపోయి ఈ 14 సంవత్సరాల పాటు ఉద్యమంలో ఎక్కడ కూడా ఒక అహింస అనేది కొనసాగకుండా, ఒక రక్తబొట్టు కూడా కొనసాగకుండా ఈ యొక్క 14 సంవత్సరాల పాటు ఉద్యమాన్ని నడిపించి ముందుకు తీసుకుపోయి ఇవాళ మన ఒక స్వేచ్ఛాయుత సమాజంలో ఉండడానికి గల కారణం ఎవరంటే టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ రెండో పరిధిలో ఈ 4 అంశాలలో రెండో అంశం ఏంటంటే రాజకీయ పార్టీలు అనే అంశాన్ని మనము క్లియర్ కట్గా చదువుతాం. అంటే తెలంగాణ కోసమే ఏర్పడిన పార్టీలు 14 పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఆ 14 పార్టీలు ఏమేం పార్టీలు ఉన్నాయి, ఎవరు స్థాపించారు, ఏ పార్టీ దేంట్లో కలిసిపోయింది, వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు. కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా 13 పార్టీల వ్యవస్థను మొత్తం ఒక విధంగా, టీఆర్ఎస్ పార్టీని కంప్లీట్ ఒక విధంగా మనం స్టడీ చేయాలి. ఎందుకంటే ఉద్యమాన్ని నిర్మించి నడిపించి చివరికి విజయం సాధించిన పార్టీ ఏంటంటే ఒక టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఒక రాజకీయ పార్టీలు మొత్తం కూడా చదవాలి. ఆ తర్వాత కొన్ని పార్టీలు అంటే తెలంగాణని వ్యతిరేకించినట్టు కొన్ని పార్టీలు, ఉదాహరణకి ఎంఐఎం అంటే 2014 వరకు ఎంఐఎం తెలంగాణని కొంత వ్యతిరేకించినది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ యొక్క అభివృద్ధి అనేది ముస్లింల కాలంలోనే జరిగిందని చెప్పేసి తెలంగాణకి మద్దతుగా ఎవరు నిలబడింది ఎవరంటే ఎంఐఎం పార్టీకి నిలబడింది. అలాగే తెలంగాణ వ్యతిరేకించిన ఒక టీడీపీ పార్టీని, అదేవిధంగా సిపిఎం పార్టీని, అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని కొంతవరకు మద్దతు తెలిపి ఉద్యమంలో పాల్గొనే సిపిఐ పార్టీని, ఆ తర్వాత తెలంగాణ వ్యతిరేకించినటువంటి ఒక లోక్సత్తాని, అదేవిధంగా బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని. బీజేపీది కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రముఖ పాత్ర కనిపిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి వాళ్ళు హైదరాబాద్ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఈ 4 రాష్ట్రాల పరిధిలో జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క అవలంబించిన తీరు ఎలా కొనసాగింది, 52లో హైదరాబాద్ రాష్ట్రంలో ఏం జరిగింది, 69లో కాసు బ్రహ్మానంద రెడ్డి ఏం చేశాడు, 2009 నుంచి 14 మధ్య ఎలాంటి నాటకాలు ఆడింది, 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ యొక్క పని విధానము ఎలా వ్యతిరేకించి చివరికి ఏ విధంగా కొనసాగిన అంశాలు రాజకీయ పార్టీల వ్యవస్థలు మొత్తం కూడా మనం చదువుతాం. అంటే ఇక్కడ మనం ప్రధానంగా చర్చించాల్సిన పార్టీ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ అయితే, ఆ తర్వాత ప్రధానంగా చర్చించిన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి మొదటి నుంచి మద్దతు తెలుపుతూ కాకినాడ తీర్మానంలో 1 ఓటుకు 2 రాష్ట్రాలని చెప్పేసి, ఆ తర్వాత టీడీపీ పార్టీ కారణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుండా వెనకడికి వేసినటువంటి బీజేపీ పార్టీ, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచి పొలిటికల్ చేసి కార్యక్రమాల్లో పాల్గొని చివరికి పార్లమెంటులో, లోక్సభలో అండ్ రాజ్యసభలో మద్దతించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు గల కారణమైన ఒక పార్టీ ఏంటంటే కూడా బీజేపీ పార్టీ. కాబట్టి ఇక్కడ మనం టీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానంలో, కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో, బీజేపీ పార్టీ 3వ స్థానంలో, ఈ 3 పార్టీల గురించి అధ్యయనం చేస్తూ అలాగే నవ తెలంగాణ, నవ నగార సమితి, అలాగే ప్రజారాజ్యము, లోక్సత్తా ఇలాంటివి కాకుండా కొన్ని చిన్న పార్టీలు, యునైటెడ్ ఫ్రంట్, తెలంగాణ ఫ్రంట్ లాంటి పార్టీల వ్యవస్థ గురించి కూడా మనం చివరి దశ ఉద్యమంలో బాగా క్లియర్ కట్గా చదవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక రాజకీయ పార్టీలు అనే అంశంకి వెళ్ళి మనకు ఒక 7-8 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. ఆ తర్వాత మనకు 2009 నుంచి 2014 వరకు ఉద్యమాలు నిర్మించింది ఎవరంటే పొలిటికల్ చేసి, అంటే 2001 నుంచి 2009 వరకు ఉద్యమాన్ని బాగా ముందు తీసుకుపోయింది టీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కూడా పొలిటికల్ చేసిలో ఉండి ఒక ముందస్తు అగ్రభాగం నడిచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అంటే మనము 2009 డిసెంబర్ 24 నుంచి 2014 మార్చి తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశం పొంది రాష్ట్రపతి ఆమోదం పొందే వరకు కూడా కార్యక్రమాలు నిర్వహించిన ఎవరంటే పొలిటికల్ చేసి. ఆ పొలిటికల్ చేసిలో భాగంగా మనము ఈ యొక్క సహాయ నిరాకరణ, సాగరహారము, మిలియన్ మార్చులు, సకల జనుల సమ్మె, సడక్ బంధు, సాగరహారము, సమర దీక్ష ఇలాంటి కార్యక్రమాల మొత్తం గురించి కూడా ఈ యొక్క చివరి దశ ఉద్యమంలో చదువుతాం. ఆ తర్వాత చివరి అంశం ఏంటంటే పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పడినది. అంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిడబ్ల్యూసి తీర్మానము, దానికంటే ముందున్నటువంటి అఖిలపక్ష సమావేశాలు. మొదటి అఖిలపక్ష సమావేశము 2010 జనవరి 5వ తారీఖు నాడు, రెండవ అఖిలపక్షము 2012 డిసెంబర్ 27 తారీఖులలో. ఈ 2 అఖిలపక్ష సమావేశంలో ఎవరెవరు హాజరయ్యారు, ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరి విధానం ఏమిటి, 2 అఖిలపక్ష సమావేశాలు, సిడబ్ల్యూసి తీర్మానము, ఆ తర్వాత జీవోఎం యొక్క ఏర్పాటు, ఆ జీవం ఏర్పాటు చేసిన ఒక నివేదిక, ఒక చట్టము, ఆ చట్టాన్ని కేంద్ర మంత్రిమండలి ఆమోదించడము, దాన్ని ఆమోదించినటువంటి ఒక బిల్లుని రాష్ట్రపతి పంపడము, ఆ రాష్ట్రపతి రాష్ట్ర అసెంబ్లీకి పంపడము, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పంపడము, అసెంబ్లీలో గందరగోళాలు, ఆ యొక్క గందరగోళాలు ఏర్పడిన తర్వాత బిల్లుని వెనక పంపించిన తర్వాత పార్లమెంటులో జరిగిన ఒక చర్చ,
లోక్సభలో రాజ్యసభలో జరిగిన చర్చ, రాష్ట్రపతి యొక్క పాత్ర, ఇవన్నీ అంశాలు కూడా మనము చివరిగా పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పడిందనే అంశాలని మనం పరిశీలిస్తాం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ పరంగా ఉన్నట్టు ఉద్యమాల పరంగా మనం చదవాలి. దానితో పాటు తెలంగాణ ఉద్యమ చరిత్రలో మనకు దాదాపుగా 30 కమిటీలు వస్తాయి. కాబట్టి ఆ కమిటీల యొక్క సమాచారము, ఆ కమిటీని ఎప్పుడు నియమించారు, ఆ కమిటీలో ఉండే సభ్యులు ఎవరు, ఆ కమిటీ చేసిన తీర్మానం ఏమిటి, ఇచ్చిన రిపోర్ట్ ఏమిటి, కాబట్టి ఒక 30 అంశాలు కూడా మనం క్లారిటీగా చదువుకోగలిగితే మనకు ఒక 10 మార్కుల వరకు అవకాశం ఉంది. అంటే మీకు టోటల్గా ఉన్నటువంటి 4 పేపర్లలో ఎక్కువ స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉన్న ఒక సబ్జెక్ట్ ఏంటంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర. పేపర్ 2లో 120 ఎబోవ్ రావడానికి అవకాశం ఉంది, పేపర్ 4లో 120 ఎబోవ్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 పేపర్లో మనం ఎక్కువ స్కోరింగ్ చేయాలి. ఆ స్కోరింగ్లో కూడా మనకు కంప్లీట్గా ఉన్న అంశాలు ఏంటంటే చరిత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అంటే దాదాపుగా 230 నుంచి 250 మధ్య మార్కులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ హిస్టరీతో పాటు ఇండియన్ హిస్టరీ, తెలంగాణ కల్చరు, ఈ 3 అంశాల నేపథ్యంలో మనం బాగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కమిటీలు, సూత్రాలు, గవర్నమెంట్ పరంగా వచ్చినటువంటి జీవోలు, ఇవన్నీ అంశాల పరంగా మనం క్లారిటీగా చేసుకోగలిగితే తెలంగాణ ఉద్యమ చరిత్రలో కంప్లీట్గా మనకు ఎక్కువ మార్కులు అనేవి స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉంది. 610 జీవో రావడానికి జయభారత్ రెడ్డి కమిషన్ యొక్క నివేదిక, సుందరేశన్ కమిటీ నివేదిక, ఈ 610 జీవో అమలు కాకపోతే దాని మీద మళ్ళీ వచ్చినటువంటి గిరిగ్లాని యొక్క నివేదిక, ఆ తర్వాత రేవు ప్రకాష్ రెడ్డి యొక్క కమిటీ, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ. అంటే ఇక్కడ ఒక ఉద్యోగాలనే అంశం ఇక్కడ పరిశీలించినప్పుడు మనకు 6 కమిటీలు వచ్చినాయి. ఇన్ని కమిటీలు వేసినా కూడా చివరికి 610 జీవో అమలైందంటే అది అమలుకు నోచుకోకుండా ఇవాళ కూడా మిగిలిపోయిన అంశంగా మనకు కొనసాగుతున్నది. కాబట్టి ఇవన్నీ అంశాలు చూడాలి. అంటే ఆ తర్వాత చివరి దశలో, అంటే ఈ మధ్యస్థ దశల యొక్క సూత్రాలు, ఈ యొక్క ఉద్యమాలు, దాని తర్వాత ఉన్నటువంటి ప్రపంచీకరణ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కాలంలో వచ్చినటువంటి మార్పులు, ఆ మార్పులు తెలంగాణ సమాజం మీద ఏ విధంగా పడ్డాయి, దాని తర్వాత ఆంధ్రవారు తెలంగాణ మీద అస్తిత్వము ఏ విధంగా, అస్తిత్వ ఉద్యమాలు ఏ విధంగా కొనసాగినాయి, సీమాంధ్రవాదికి ఆధిపత్యం ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చదువుతాము. ఆ తర్వాత ఉన్న అంశము పౌర సంఘాలు, పౌర సంఘాల తర్వాత రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీ తర్వాత పొలిటికల్ చేసి, ఆ తర్వాత పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పడింది, రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి యొక్క గవర్నమెంటు, ఆ గవర్నమెంటులోని యొక్క శాఖలు, మొట్టమొదటిసారిగా ఎవరెవరు అధిపతులు ఉన్నారు, అంశాలు మొత్తం కూడా పరిశీలిస్తే మనకు తెలంగాణ ఉద్యమ చరిత్రలో దాదాపుగా 120 to 140 మార్క్స్ స్కోర్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో స్టడీ చేయాలి. కాబట్టి ఒక మీరు ఉద్యమాన్ని ఎలా చదవాలి అనే అంశాన్ని ఈ 1 అవర్ అనేది మీరు కాన్సెప్ట్గా జాగ్రత్తగా మీరు వినగలిగితే ఆ తర్వాత ఉద్యమ చరిత్ర ఎలా కొనసాగిన అంశం అనేది మనకు తర్వాత ఉన్నటువంటి ఇంకో అంశంగా మనం పరిశీలిస్తాం. కాబట్టి ఇది ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్ర.